అగ్గిపెట్టెలో పట్టే చీర ద్వారా మీరు చాలా మందికి మన ప్రధాని నరేంద్ర మోడీ एलजी हरिप्रसाद गारू G20 का यह लोगो बुन करके भेजा। మేడం చిన్నతనం నుండి కూడా ఇదే వృత్తిలో నేను చదువుకున్నది 10th వరకే. దేవరాయలు నాటి కాలం అంటే అప్పుడు ఉన్నాయా ఈ చీరలు? పుస్తకంలో చదివి ఇప్పుడు మీరు చాలా మంది ప్రముఖుల అంటే మన్నలను కూడా మీరు పొందారు. జస్ట్ చాలా మంది కూడా ఒక చేనేత వృత్తినే కొనసాగిస్తారు. దీని వెనకాల ప్రోత్సాహం ఎవరున్నారు? ఇంకా ఇదే వృత్తి అంటే నేను నమ్ముకున్న వృత్తి చేనేత వృత్తి. అప్పుడు నేను సరదాగా ఆడుకుంటా పాడుకుంటా ఇవన్నీ చేసిన. ఇప్పుడు మనం కూర్చున్న షెడ్ కూడా ఇది రెంటే, ఓన్ ఏం లేదు. కాకపోతే ప్రయోగాలు చేయాలన్న ఆలోచన అది. మనకు సపోర్ట్ ఏం లేదు, సపోర్ట్ ఏం లేదు, కానీ చేయాలి. ఇప్పుడు మనతో వెల్ది హరిప్రసాద్ గారు ఉన్నారు. సో తను చాలా కళలు కానీ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిండు. ఒక్కసారి వారి మాటల్లో కూడా మనం అడిగి తెలుసుకుందాము. ఎంత కృషి ఉంటే ఇప్పుడు ఈ స్థాయిలో ఉంటారండి. దాదాపుగా చాలా మంది ఎన్నో కళలు అంటారు, అవి సాకారం చేసుకోవడానికి కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు తను ఎంత కష్టపడ్డాడు అనేది మనం వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే హరిప్రసాద్ గారు. నమస్కారం మేడం. సో ఎలా ఉన్నారు? బాగున్నారు. సో చెప్పండి, నేను అంటే నాకు మీ గురించి తెలుసు, కానీ మన ప్రేక్షకుల కోసం మనల్ని కూడా చాలా మంది చూస్తుంటారు, మీ గురించి కూడా చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు. కాబట్టి కొంచెం నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు దాదాపుగా గతంలో ఎవరికి తెలీదు, ఇప్పుడు ఒక అగ్గిపెట్టెలో పట్టే చీర ద్వారా మీరు చాలా మందికి మన ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి మీరు ఇప్పుడు తెలుసు. సో మీకు ఎలా అనిపిస్తుంది? మీరు దాని వెనుక ఎంత కష్టపడ్డారు? మేడం చిన్నతనం నుండి కూడా ఇదే వృత్తిలో నేను చదువుకున్నది 10th వరకే చదివినాను. నాన్న ఇదే వృత్తిలో ఉండి మేము నలుగురం అన్నదమ్ములం. మమ్మల్ని చదవడానికి ఇబ్బందితోని అతను మొదట్లో మగ్గాన్ని పౌరు మగ్గంగా చేసుకొని మమ్మల్ని చదువుకుంటూ వచ్చాడు. నాన్నతోనే ఉండడం వల్ల నేను మొదట్లో బుల్లి మరమగ్గాన్ని కూడా సూక్ష్మంగా, మరమగ్గం దాదాపు ఒక 1400-1500 కేజీలు ఉంటుంది. దాన్ని కేవలం 250 గ్రాముల బరువు ఉండే విధంగా తయారు చేసినాను. మొదట్లో చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి ఇలా జ్ఞాపకాలుగా తయారు చేసి కూడా ఇవ్వడం జరిగింది. చిన్న మగ్గాలు చిరంజీవి గారు చిటిక కొడితే చాలా విధంగా, అదే విధంగా బాలకృష్ణ గారు తొడ కొడితే చాలా విధంగా చేయించారు నాతో, నేను చేసి ఇవ్వడం జరిగింది. అవే కాకుండా కూడా నేతలో కూడా కొన్ని ప్రయోగాలు చేయాలన్న ఉద్దేశంతో అగ్గిపెట్టెలో ఎమ్మడే చీరను కూడా తయారు చేసినాను. అది శ్రీకృష్ణ దేవరాయల కాలం నుండి కూడా ఉంది. దాన్ని నేను కట్టుకునే విధంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో దాదాపు 3 నెలల పాటు శ్రమించి తయారు చేసినాను. అంటే శ్రీకృష్ణ దేవరాయలు నాటి కాలం అంటే అప్పుడు ఉన్నాయా ఈ చీరలు అగ్గిపెట్టెలు పట్టే? మనం పుస్తకంలో చదివితే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అగ్గిపెట్టెలో ఎమ్మడే చీరను నేసారని విన్నాను. మేము నేసింది కూడా కట్టుకునేడానికి అనువుగా లేకుండే. దాదాపు 3 నెలల పాటు శ్రమించి కట్టుకునే విధంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో దీన్ని ఆర్కిమిడిస్, నేను 7వ తరగతిలో ఆర్కిమిడిస్ సూత్రం ప్రకారమే అగ్గిపెట్టెలో వార్ప్ ఎంత పడుతుంది, మళ్ళీ విఫ్ట్ ఎంత పడుతుంది, ఈ రెండు వీవింగ్ చేస్తే పడుతుందా అన్న సూత్రం ప్రకారం, ఆర్కిమిడిస్ సూత్రం ప్రకారమే దీన్ని తయారు చేసినాను. ఇప్పుడు కట్టుకోవడానికి అనువుగా ఉంది. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా పంపించడం జరుగుతుంది. దీంతో పాటు రింగ్ లో నుండి దూరే చీరను కూడా తయారు చేసినాను. ఇవే కాకుండా నేతల ముఖ చిత్రాలు కూడా ఎన్నో కూడా చేనేత మగ్గం పైన వేసినాను. అందులో 2019లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఫోటో వేసినాను. దానికి గాను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు ఇచ్చింది. అంతే కాకుండా ఈ బుల్లి మరమగ్గాలు తయారు చేసినందుకు NIT NIT కాలేజీ వాళ్ళు కూడా నాకు ప్రశంసా పత్రము మరియు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఎన్నో వినూత్న ప్రయోగాలు చేస్తూ వస్తున్నా. ఆ ప్రయోగాలతోటి పాటు ఈ బుల్లి మరమగ్గాలు కూడా ఒకప్పుడు నేను సరదాగా ఆడుకుంటా పాడుకుంటా ఇవన్నీ చేసిన, కానీ అవి కూడా ఇప్పుడు నాకు అన్నం పెడుతున్నాయి. అంటే జ్ఞాపకాలుగా తయారు చేసి ఇక్కడ నుండి ఢిల్లీ దాకా కూడా నాతోని రాజకీయ నాయకులు తయారు చేయించుకొని వాళ్ళ జ్ఞాపకాలుగా అందిస్తున్నారు. ముఖ చిత్రాలు కూడా ఎంతో మంది నేతలై కూడా ముఖ చిత్రాలు వేసినాను.
అవి కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది మేడం. ఇప్పుడు మీరు చాలా మంది ప్రముఖుల అంటే మన్నలను కూడా మీరు పొందారు, చాలా మంది ముఖ చిత్రాలు కూడా మీరు నేసిన అంటున్నారు కాబట్టి మీకు అందులో బెస్ట్ మూమెంట్ ఏంటి, మీకు చాలా హ్యాపీగా అనిపించింది ఏంటి అందులో? నేసిన అన్ని కూడా చాలా హార్డ్ వర్క్ ఉంటాయి, హ్యాండ్లూమ్ మీద. కొండ లక్ష్మణ్ బాపూజీ ఫోటోకు మన తెలంగాణ గవర్నమెంట్ కొండ లక్ష్మణ్ బాపూజీ అవార్డు ఇచ్చింది. అంతేకాకుండా గాంధీజీ 150 యానివర్సరీ కూడా గాంధీజీ భారతదేశంలో నూలు అడుగుతున్న విధానాన్ని పూర్తిగా చేనేత మగ్గం పైన నేసి NHDC వాళ్ళకు పంపించడం జరిగింది. అక్కడ కూడా మనకు సర్టిఫికేట్ పారితోషికం కూడా అందించారు. అన్ని నాకు ఇంట్రెస్ట్ తోనే, అన్ని చాలా హార్డ్ తోనే నేయడం జరిగింది. చాలా హార్డ్ వర్క్ చేసారు. తర్వాత ఇంట్రెస్ట్, నిజంగానే ఎవరికైనా కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటే అది ఎంత కష్టమైనా కూడా మనకు ఇబ్బంది అనిపించదు. ఇప్పుడు చిన్న మరమగ్గాల దగ్గర నుంచి తర్వాత ముఖ చిత్రాలు, ఇవన్నీ అవార్డ్స్ తీసుకోవడానికి మీకు కష్టమే కదా? అవును మేడం. దీంతో పాటు కూడా G20 లోగో కూడా నేసినాను. G20 లోగో నేసేటప్పుడు మన మాజీ ఆయన చైర్మన్ ఆడ ప్రేమేందర్ గారు కూడా నన్ను ప్రోత్సహించి చెప్పడం జరిగింది, ఈ అవకాశం అనేది మళ్ళా రాదు. అంటే నేను కూడా ఆయన చెప్పిన మాటలు గుర్తుంచుకొని, నిద్ర అనేది రేపు పోవచ్చు, తిండి అనేది తిని రేపు తినొచ్చు, ఇది మాత్రం మళ్ళా నీకు ఈ అవకాశం రాదు కనుక ఖచ్చితంగా నేయాలని నాకు చెప్పడం జరిగింది. నేను అదే ఛాలెంజ్ గా తీసుకొని ఒక 3 days లో నైట్ నిద్ర లేదు నిజంగా. ఆయన కూడా 100వ ఎపిసోడ్ లో మళ్ళా నా గురించి నేను చెప్పిన తయారు చేసిండని కూడా చెప్పడం జరిగింది. ఒక్కొక్కసారి మనం నేసేటి కూడా ఇబ్బంది అయినా, ఎంత ఇబ్బంది అయినా కూడా తయారీ చేస్తూనే ఉంటాం. నైట్ కూడా ఆలోచన రాగానే లేచి వచ్చి కూడా చేసిన రోజులు ఉన్నాయి మేడం. సో నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు మనకు అయోధ్యలో రామయ్య కళ్యాణం కోసం, సీతారాముల కళ్యాణం కోసం కూడా మీరు ఒక పట్టు చీర నేసారు. దానికోసం మీరు భార్య భర్తలు కూడా చాలా కష్టపడ్డారు అని చెప్పేసి నేను విన్నాను. అది అంటే ఆ చీర కోసం కూడా మీరు దాదాపుగా ఎన్ని రోజులు కష్టపడ్డారు? మీకు అంటే ప్రతి సంవత్సరం మీరు ఇస్తారా పట్టు చీర స్వామివారికి, అంటే బహుకరిస్తారా? భద్రాద్రి టెంపుల్ కు అదే మన పీతాంబరం చీర నేసినప్పుడు మన KTR గారు చొరవతోని అప్పుడు అందించడం జరిగింది. తర్వాత కూడా భద్రాద్రి సీతమ్మ వారికి మొన్న కూడా అందించాము. అయోధ్య కూడా ఒక స్పెషల్ శారీ నేసినాము. అందులో పళ్ళులో ఫోటో వస్తుంది రాముల వారిది. అదే విధంగా చీర మొత్తం కూడా ఇతివృత్తాలు ఉంటాయి, 10 ఇతివృత్తాలు. రాముడు పుట్టినప్పటి నుండి విలువిద్యలు, వనవాసము, వివాహము, తర్వాత రమణాసురునితో యుద్ధం చేయడం, మరియు హనుమంతునితో రామసేతు నిర్మించడం, ఇలా పట్టాభిషేకం వరకు కూడా 10 ఇతివృత్తాలు తీసుకొని ఈ చీరను నేసినాము. దీన్ని ఇప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా వచ్చి స్వయంగా మా మగ్గాల షెడ్లోకి వచ్చి దాన్ని చూసి చాలా ఆనందం వ్యక్తం చేశాడు, అభినందించడం కూడా జరిగింది మేడం. దీని వెనకాల మీకు ప్రోత్సాహం, ఎందుకంటే ఇప్పుడు ఇంత కష్టపడ్డారు, ఇప్పుడు ఇంతమంది ప్రముఖులను కూడా మీరు కలిసారు, ముగ్గురు దగ్గర నుంచి చూసారు. సామాన్య మానవులం ఇప్పుడు ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఎన్నో అడ్డంకులు తొలగించుకొని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఒక నార్మల్ మాట్లాడడానికి ఎంతో కష్టపడతాం. మిమ్మల్ని వెతుకొని మీ దగ్గరకు వస్తున్నారు ప్రముఖులు. కానీ ఇప్పుడు అంతేందుకు మన ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి కూడా మిమ్మల్ని ఆహ్వానం వచ్చిందంటే అసలు ఎంత కష్టం ఉంది. దీని వెనకాల మీ ప్రోత్సాహం ఏంటి, మీ ఆలోచన ఏంటి? అంటే ఇలా చెయ్యాలి, నేను ఇలా వెళ్తే అంటే ఇప్పుడు మీరు చేనేత వృత్తిలో ఉన్నారు, జస్ట్ చాలా మంది కూడా ఒక చేనేత వృత్తినే కొనసాగిస్తారు, సరిపోతుంది, మనకు వస్తుంది, మన ఆదాయం మనకు వస్తుంది, మన ఫ్యామిలీ గడుస్తుంది అని మాత్రమే ఆలోచిస్తారు. సో మీరు అది కాకుండా ఇప్పుడు ఈ రకంగా కూడా మీరు వెళ్తున్నారు ముందుకి. దీని వెనకాల ప్రోత్సాహం ఎవరున్నారు, మీకు ఎలా అనిపించింది, థాట్ ఎలా వచ్చింది? ఇంకా ఇదే వృత్తి అంటే నేను నమ్ముకున్న వృత్తి చేనేత వృత్తి, దీని మీదనే ప్రయోగాలు చేస్తూ వస్తున్నా. మా భార్య కూడా నా సపోర్ట్ ఉంటుంది, సపోర్ట్ ఉండడం వల్ల చేసుకుంటూ వస్తున్నాం. మాకు కూడా ఎలాంటి గవర్నమెంట్ అంటే ఏ గవర్నమెంట్ కూడా మాకేం సపోర్ట్ చేయలేదు, కానీ వృత్తిని నమ్ముకొని నేను చేసుకుంటా వెళ్తున్నాను. ఇప్పుడు మనం కూర్చున్న షెడ్ కూడా ఇది రెంటే, ఓన్ ఏం లేదు. కాకపోతే ప్రయోగాలు చేయాలన్న ఆలోచన అది చేసుకుంటూ వస్తున్నా. మనకు సపోర్ట్ ఏం లేదు, సపోర్ట్ ఏం లేదు, కానీ చేయాలి, మనం చేసుకుంటూ ఇంకొక 4-5 ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో చేస్తూ వస్తున్నాను. ఇంకొక ఆలోచన ఏముంది మన సిరిసిల్లను కూడా సిల్క్ సిటీ చేయాలన్న ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే చుట్టుప్రక్కల మలబరి ఆకు ఉంది, మలబరి పురుగులతోని పట్టు కూడా తయారు చేస్తున్నారు. ఇది మండపల్లి మరియు ఇటు లక్ష్మీపూర్, ముస్తాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో పట్టు తయారైతుంది. దాన్నే మనం దారం చేసుకొని ఇక్కడనే చీరలు తయారు చేస్తే కంచి, ధర్మవరం ఆ ప్రాంతాలకు హైదరాబాద్ లాంటి సిటీలో ఉన్న షాపింగ్ మాల్ అటు వెళ్లకుండా
సిరిసిల్లకు వచ్చే అవకాశాలు ఉంటాయి అని నా ఆలోచన. సిరిసిల్ల అంటే ఒకప్పుడు ఊరి ఇవే వస్తుంది, కాటన్, సిరిసిల్ల ఇవే వస్తుంది. కాకుండా సిరిసిల్ల సిల్క్ సిటీ అయితే బాగుంటుందన్న నా కోరిక ఉంది మేడం. ఏం చేయాలనుకుంటున్నారు? దానికోసం మీకు ఎలాంటి ప్రోత్సాహం కావాలని చెప్పేసి అనుకుంటున్నారు? అంటే నేను చేసే ఈ ప్రయత్నంలో దాదాపు ఒక 500 నుండి 600 మంది దాకా ఉపాధి దొరుకుతుంది ఇక్కడ చుట్టుపక్కల మరియు మా దగ్గర కూడా ఉన్న మొగ్గల మీద కూడా తయారు చేయొచ్చు. ఆకు నుండి చీర ఉత్పత్తి చేసే నైపుణ్యత మన దగ్గర ఉంది కనుక మా లాంటి కళాకారులను ప్రోత్సహిస్తే ప్రభుత్వం సిరిసిల్ల సిల్క్ సిటీ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి మీది? అంటే ఇప్పుడైతే ఇదే చేశారు. నెక్స్ట్ ఏం ఆలోచిస్తున్నారు? నెక్స్ట్ ఇంకా ఏ రకంగా ముందుకెళ్ళాలి అనుకుంటున్నారు? ఇదే నేను చెప్పేది, సిరిసిల్లను సిల్క్ సిటీ చేసే ఆలోచనలో ఉన్నాను. నాతో పాటు ఒక 500-600 మందికి ఉపాధి దొరుకుతుంది. మలబరి నుండి పట్టుగుళ్ళ నుండి మనం దారం తయారు చేయాలి, ఆ ట్విస్టింగ్ మిషన్లు వేయాలి. ఆ మిషన్ల నుండి మళ్ళీ లడీ హ్యాంగ్స్, కలర్ అద్దుకున్న తర్వాత మగ్గం దగ్గరికి వచ్చిన తర్వాత చీరలు నేయడం. చీరల నుండి బయట ఒక ఆకు నుండి మొత్తం చీర బయటకు అయ్యే ప్రాసెస్ మొత్తం దాదాపు 600 నుండి 1000 మంది దాకా ఉపాధి దొరుకుతుంది. ఇదే ఆలోచనలో ఉన్నాను ప్రస్తుతం. చాలా మంది కూడా ఉపాధి లేక కూడా నిజంగా మీరు అన్నట్టు ఇప్పుడు సిరిసిల్ల అంటే ఉరిసిల్లా ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు కొంచెం అనేది తగ్గిపోయింది. కానీ అది రాకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు అన్నది మాత్రం ముందుకు వస్తే ఇంకా చాలా మంది కూడా ఉపాధి దొరికే అవకాశం అయితే ఉంది. దాదాపు దాని ఖర్చు ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు మేము మా యూనిట్ కు అంటే దాదాపు ఇప్పుడు మా దగ్గర 10 మగ్గాలు ఉన్నాయి. ఆ 10 మగ్గాల యూనిట్ కు మాకు ఒక ₹1 కోటి దాకా ఖర్చు అవుతుంది. ఎందుకంటే ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్ లో మలబరి ఆకును పండించాలి. మలబరి అయిన తర్వాత పట్టు పురుగులు తీసుకోవాలి. పట్టు పురుగులు తీసుకుంటే 1 month కు ఒక మనకు వస్తుంది, గూళ్ళు వస్తుంది అన్నట్టు. అది ఆ ప్రాసెస్. తర్వాత పట్టుగుళ్ళ నుండి మళ్ళా వాటిని దారం తీసే ప్రాసెస్ ఉంటది. దారం తీసిన తర్వాత ఒక గూడు నుండి అట్లాంటి 12 గుళ్ళ నుండి మళ్ళీ ఒక దారం అవుతుంది మనం ఇప్పుడు వాడేది. ఆ ప్రాసెస్ ఉంటుంది. అలా ఈ మొత్తం ప్రాసెస్ దాదాపు ఒక కోటిన్నర అయితే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది మేడం. కోటి 2 కోట్లు అన్ని ఖర్చులు కలిపి ఒక ఆకు నుండి చీర ఉత్పత్తి చేసే ప్రాసెస్ మొత్తం. సో సిల్క్ సిటీ కావాలంటే ఇప్పుడు ఓన్లీ విద్యార్థులు కూడా అన్నారు కాబట్టి విద్యార్థులే కాకుండా అంటే పద్మశాలీస్, ఇప్పుడు చేనేత అనగానే చాలా మంది పద్మశాలీసే వస్తారు, పద్మశాలీసే మా వృత్తి అన్నట్టుగా అనుకుంటారు. కానీ ఒకవేళ పట్టు గనక మీరు మలబార్ తీసుకొచ్చి మీరు ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఏ క్యాస్ట్ వాళ్ళైనా కూడా వచ్చి మనం ఈజీగా చేసుకునే విధంగా ఉంటుంది. ఈజీగా ఉంటుంది అది. అంటే మగ్గాలు నేయడం అది ఉంటుంది. ఇక మిగతా ప్రాసెస్ ఉంటుంది. రైతులకు కూడా మలబరి ఆకు పండించే అవకాశం ఉంటుంది. అదర్ కాస్ట్ కూడా పట్టుకు గూళ్ళు, అంటే ఇదే పని అని కాదు, ఖచ్చితంగా అందరికి చాలా మందికి ఉపాధి అయితే దొరుకుతుంది. ఎందుకంటే వాటిని పెంచడము, మొక్కలు పెంచడం గానీ, తర్వాత పట్టు తీయడం గానీ ఈజీగా ఉంటుంది అది ప్రాసెస్. చాలా మందికి అయితే ఇప్పుడు దాని వలన అయితే ఉపాధి అయితే దొరుకుతుంది అంటారు. చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. సిరిసిల్లలో అయితే చాలా మంది ఉపాధి లేక ఆత్మహత్య చేసుకుంటారు కాబట్టి అవి కూడా తగ్గే అవకాశం కూడా ఉంది. సో థ్యాంక్ యూ హరిప్రసాద్ గారు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మాకు ఇంత చక్కగా పట్టు చీరలు, ముఖ్యంగా పట్టు చీరలు నేసారు, మాకు చాలా చక్కగా వివరించారు. మా ప్రేక్షకుల కోసం కూడా వాళ్ళకి అర్థమైంది, మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మీరు ముందు కూడా ఇంకా చాలా చీరలు నేసి ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మా తరపున నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.